హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఆశా వ్లాగ్స్. సో ఈరోజు వ్లాగ్ ఏంటంటే వెరీ వెరీ స్పెషల్ అంట. అస్సలు నేను ఇప్పటివరకు వెళ్ళిన ఒక ఎగ్జిబిషన్ అయితే వెళ్ళాను. సో ఎగ్జిబిషన్ అనగానే మీకు అర్థమైపోయి ఉంటుంది కదా. సో నుమాయిష్ నాంపల్లి ఎగ్జిబిషన్ అనమాట. సో అక్కడికి వెళ్ళి నేను ఖర్చు పెట్టినంత మనీ ఎవరు ఖర్చు పెట్టున్నారు నాకు తెలిసి. నేనైతే ప్రామిస్ అనమాట, బెట్ కూడా కడతాను. నేను ఖర్చు పెట్టినంత డబ్బులు ఎవ్వరు కూడా ఖర్చు పెట్టున్నారు. సో నేను ఈరోజు నాంపల్లి ఎగ్జిబిషన్లో ఏం కొన్నాను అనేది చూపిస్తాను. అట్లాగే అసలు అక్కడ ఎలా కొనాలి అంటే ఆల్మోస్ట్ అయిపోవచ్చింది కాబట్టి ఇంకొక 2 or 3 days అనమాట. నేను ఆల్మోస్ట్ 3 days ముందే వెళ్ళాను. సో ఫిబ్రవరి 15th లాస్ట్ అంట. సో ఎక్స్టెన్షన్ చేస్తే బాగుంటుందేమో అనిపించింది, బట్ ఓకే. సో ఏం కొన్నాను అనేది నేను ఇక్కడ చూపిస్తాను అనమాట. ఫస్ట్ ఇదన్నమాట, ఈ బ్యాగ్. నుమాయిష్ వెళ్ళే వాళ్ళందరి దగ్గర ఉండే ఒక బ్యాగ్ అనమాట ఖచ్చితంగా. ఇవేంటంటే మనం మెట్రో దిగిందిగానే, అంటే నేను వేరే గేట్స్ వెళ్ళాను, మెట్రో దిగిగానే వచ్చింది కదా ఒక గేట్, అజంతా సంథింగ్ ఏదో. సో గేట్ నెంబర్ 1 గేట్ నెంబర్ 1 నుంచి వెళ్ళి అసలు ఆరుగా అనమాట. మెట్రో దగ్గర నుంచి మెట్రో లిఫ్ట్ దిగుతాం కదా, అక్కడ నుంచి మనకి బ్యాగ్స్ అనేవి ఇదిగోండి. ఈ బ్యాగ్స్ అనేవి అమ్ముతూ కనిపిస్తుంటారు అనమాట, సేల్ చేస్తూ. వాళ్ళు చెప్పడం అయితే ఇది ఒక్కొక్కటి 300 అలా చెప్తున్నారు. సో బార్గెన్ చేసుకుంటే నేనైతే 100కి తీసుకున్నాను. అటు ఇటుగా 100 or 120 అలా అంత 120కి తీసుకున్నట్టున్నాను నేను ఈ బ్యాగ్ని. సో బార్గెన్ చేసుకున్న వాళ్ళు చేసుకోవచ్చు అనమాట. మన టాలెంట్, బార్గెన్ ఎంతవరకు చేసుకోగలమో అంతవరకు చేసుకోవచ్చు. సో ఇది నేను ఫస్ట్ కొన్న థింగ్ అనమాట ఎగ్జిబిషన్ లోపలికి వెళ్ళేటప్పుడు. సో ఎందుకు కొన్నా, ఎంత బ్యాగ్ కొన్నావు, ఎంత బ్యాగ్ నుండి నేను కొనుక్కొస్తాను అని చెప్పి నాకు ఐడియా లేదు. అసలు ఊరికే తీసుకుందాం, ఇంట్లోకైనా పనికి వస్తుంది కదా, ఊర్లో వెళ్ళేటప్పుడు అటు ఇటు అన్నట్టుగా నేను తీసుకొని వచ్చాను అనమాట. సో మ్యాటర్ అయితే అది. సో నేను ఒక్కదాన్ని కాదు, అందరూ అయితే తెగ అంటున్నారు. నుమాయిష్ లోపల ఎంత బిజినెస్ జరిగిద్దో తెలియదు కానీ బయట మాత్రం ఇది మంచిగా అవుతుంది అనమాట. అందరూ కొంటారు. వీటిలో చాలా రకరకాల ప్యాటర్న్స్ ఉన్నాయి, కలర్స్ ఉన్నాయి, కలంకరీ మోడల్స్ ఉన్నాయి, ఇంకా చాలా ఉన్నాయి. నాకు కొంచెం ఎలిఫెంట్స్ అలా ఉండేసరికి బాగుంది కదా అని చెప్పి నేను ఏదో ర్యాండమ్గా పిక్ చేసుకున్నాను అనమాట. సో ఇది నేను కొన్న ఫస్ట్ థింగ్. తర్వాత సెకండ్ నేను కొన్నవి అక్కడ బాగా నుమాయిష్లో బాగా ప్రతి ఒక్కరు వెళ్ళిన ప్రతి ఇన్ఫ్లుయెన్సర్ చెప్పింది, ఎవరైతే వెళ్ళారో యూట్యూబర్స్ కానీ ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ వెళ్ళి తీసుకుంటున్నారు ఎక్కువగా అని చెప్పి. ఏంటి అని అంటే 1000కి 3 పీస్ కుర్తాస్ ఉన్నాయి అనమాట. 3 pieces అనమాట. ఈ 3 కుర్తాస్ వస్తాయి 1000కి. సో ఇవి తీసుకున్నాను అనమాట ఫస్ట్. సో చాలా బాగుంది. నెక్ ప్యాటర్న్ కూడా చూడండి. అసలు మనకి ఇది క్లాత్ కూడా రాదనమాట. ఈ నెక్ చూసారా డిజైన్, ఇది ఓన్లీ స్టిచ్చింగ్కే తీసుకుంటారు అనమాట. మనం ఇస్తే నార్మల్ టాప్ కుట్టించుకోవాలని అంటే కనుక బయట మినిమం 700 అనమాట ఛార్జ్ చేస్తారు, క్లాత్ కాకుండా. సో నాకు 333కి ఇట్లా వచ్చేసినట్టే కదా. సో వర్త్ అనిపించింది. ప్యూర్ కాటన్ అనమాట ఇది వచ్చేసేసి. దీనికి మంచిగా ఏదైనా ప్లాజో సెట్స్ ఉంటాయి కదా, ఇది క్రీమ్ కలర్ ఉంది కదా. సో క్రీమ్ కలర్ ఏదైనా క్రీమ్ కలర్ వేస్తే దీనికి మంచి పేరు అవుతుంది అనమాట. సో వేసుకున్నాక నేను చూపిస్తాను. సో ఇది నెక్స్ట్ వన్ వచ్చేసేసి ఇదన్నమాట. సో ఈ టాప్ తీసుకున్నాను. దీని నెక్ కూడా చూసారా కొంచెం డిఫరెంట్గా. సో అంటే మనకు చాలా డిఫరెంట్ నెక్స్ ఉన్నాయి, కట్ వర్క్స్ ఉన్నాయి, స్కాలప్ నెక్స్ ఉన్నాయి, అట్లాగా చాలా ఉన్నాయి. సో తీసుకోవచ్చు అనమాట. చాలా బాగుంది. ఇది కూడా ప్యూర్ కాటన్ అనమాట. కొంచెం ఏమంటే కలంకరీ ఫ్యాబ్రిక్స్ అంటారేమో మరి ఇవి. సో ఆ కలంకరీ కాకపోవచ్చు, మరి తెలియదు, ఈ ప్రింట్ నాకు అంత ఐడియా లేదు. బట్ ప్యూర్ కాటన్ క్లాత్. నేను అక్కడ మనం ఎత్తుక్కోవాలంట. కాటన్ క్లాత్స్ ఉన్నాయి, రేయన్ క్లాత్స్ ఉంది, కొంచెము ఇంకేమంటారు, ఒక టైప్ ఆఫ్ కైండ్ ఆఫ్ క్లాత్ అనమాట. నాకు అంత ఐడియా లేవు. ఇవైతే మాత్రం కాటన్ అయితే తెలుసు. వీటిలో అదే రేయాన్ కాకుండా ఇంకోటి ఏముంటుంది, సిల్క్ మిక్సర్ ఉంటాయి కదా, అట్లా కూడా ఉన్నాయన్నమాట. సో ఇంకొకటి వచ్చి ఈ టాప్. సో ఈ రెండు నెక్స్ ఒకేలా ఉన్నాయి, అంటే ఒకటే మోడల్. నాకు ఈ కలర్లో అసలు ఇంతవరకు నేను ఏమి వేసుకోవాలంటే డ్రెస్సెస్ కానీ శారీస్ కానీ ఏం లేదు. ఈ బ్లూలో అయితే నాకు ఉన్నాయి అనమాట చాలా మ్యాక్సిమం. బట్ స్టిల్ నాకు నచ్చి తీసుకున్నాను ఇది. సో ఇది లేదు కాబట్టి నేను తీసుకున్నాను. దీనికి రెడ్ కలర్ లెగ్గిన్స్ కానీ అట్లా ప్లాజోస్ కానీ సెట్ చేస్తే బాగుంటుంది అని చెప్పి దీనికి బ్లాక్ వన్ అలా చేసుకుంటే బాగుంటుంది. సో ఈ 3 అయితే తీసుకున్నాను. ఈ 3 వచ్చి నాకు 1000 రూపీస్ పడింది అనమాట. అండ్ నెక్స్ట్ మనం నుమాయిష్ వెళ్ళామనంటే ఖచ్చితంగా కొనాల్సిన ఒక టాప్ అరే డ్రెస్ ఏదైనా ఉందంటే ఈ చికెన్ కర్రీ ఏదో ఒకటి. సో ఈ ప్రింట్స్ అనమాట. ఇవైతే చాలా బాగున్నాయి. నేనైతే ఒక టాప్ అయితే తీసుకున్నాను. సో
కలర్ కూడా సంథింగ్ రాణి పింక్ కాదు, లైట్ ఒక టై అండ్ డై టైప్ మోడల్లో అనమాట, డై ఫ్యాబ్రిక్స్ లాగా. సో దీని మీద వర్క్ వచ్చేసి చికెన్ కర్రీ వర్క్, అండ్ ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది. కాటన్ కాదు, కాటన్ మిక్స్ సంథింగ్ అనమాట. సో ఇది వచ్చేసేసి వాళ్ళు చెప్పడం అయితే మనకి 350 ఒక టాప్. ఇవి కూడా అంతే 1000కి 3, మనకి ఒకటి కావాలంటే కనుక 350 400 అలా చెప్తున్నారు. సో మనం బార్గెన్ చేసుకుంటే నేను 250కి అయితే తీసుకున్నా దీన్ని. సో నాకైతే వర్త్ అని అనిపించింది. సో దీనికి పేరప్ కింద వైట్ కలర్ ఉంది కాబట్టి వైట్ కలర్ దిగా ఏదైనా ప్లాజో సెట్ అట్లా చేసుకొని సెట్ చేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట. సో నాకు నచ్చింది ఇది కూడా. దీంట్లోనే షార్ట్ టాప్స్ ఉన్నాయి, అవైతే 550 అలా ఉన్నాయి అనమాట. సో నేను ప్రెజెంట్ షార్ట్ టాప్స్ తీసుకోలేదు. మేబీ నెక్స్ట్ నుమాయిష్ ఏమన్నా పెడితే వెళ్తే కనుక అప్పుడు ట్రెండింగ్లో ఏమన్నా ఉంటే అప్పుడైనా తీసుకోవాలనిపిస్తే ఆర్ఎల్స్ బయట ఎక్కడైనా దొరికితే మళ్ళీ తీసుకుంటాను. ఎందుకంటే నేను అంత ప్లానెడ్గా వెళ్ళాలి, చూడాలి. అసలు ఫస్ట్ టైం వెళ్తున్నాను కదా, ఎట్లా ఉంది ఏంటిది అని నాకు అందరు చాలా చెప్తున్నారు కదా, అసలు ఫస్ట్ నా ఓన్ ఎక్స్పీరియన్స్గా వెళ్ళాలి అని అయితే అనిపించింది అనమాట. సో నేనైతే ఆటో ఎక్కి, బస్సు ఎక్కి, మెట్రో ఎక్కి వెళ్ళాను. ఇన్ని రకాలుగా వెళ్ళాను ఒక నుమాయిషాకి. సో ఒకే రోజు ఇన్ని రకాలుగా ట్రావెల్ చేసిన ఏకైక పర్సన్ నేనై ఉండొచ్చు మేబీ. సో ఇవైతే నా కోసం నేను తీసుకున్నాను. ఇంకా అక్కడ నాకు వర్త్ అనిపించింది ఏంటి అంటే కిడ్స్ నైట్ వేర్ వచ్చేసేసి చూసా మంచి ఫ్యాబ్రిక్స్. ఇవి వచ్చేసి సెట్ 250 అనమాట. సో ప్యాంట్ అండ్ ఇది ఇలా వస్తుంది, ప్యాంట్ ఇది. ఇవి ఒకటే కలరు 2 సెట్స్ తీసుకున్నాను. సో ఇంకొకటి ప్రింట్, ఇవి ప్రింట్స్ చాలా బాగున్నాయి. సో ఇదొకటి క్లాత్ కూడా చాలా బాగుంది, ఎంత స్మూత్గా ఉందంటే పిల్లలకు మంచి కంఫర్ట్గా ఉంటుంది అనమాట. ఇది బాయ్స్ గర్ల్స్ అని చిన్నపిల్లలు పెద్ద డిఫరెన్సెస్ ఏం లేదు. సో ఈ 3 తీసుకున్నాను. ఒక్కొక్క సెట్ వచ్చేసి 250 అనమాట. 250 పడుతుంది. ఈ 3 వచ్చేసేసి 750 అట్లా పడుతుంది అంతే. అది ఇంకా తీసుకోవచ్చు కదా అనిపించింది నాకు బయటకు వచ్చిన తర్వాత, అంటే ఇంటికి వచ్చిన తర్వాత మా వాళ్ళు చెప్పిన దానికి. సో బట్ ఏంటంటే అక్కడ కొరియన్ వేరు అన్నీ ఉన్నాయన్నమాట. నాకు కొరియన్ నైట్ వేర్స్ అన్నీ లైట్ కలర్స్ ఉన్నాయి, ఎందుకంటే నాకు అంత ప్రిఫర్ చేయలేదు తీసుకోవడానికి. దాన్ని ఎక్స్ప్లోర్ అయితే చేశాను. అండ్ నేను మీకు చెప్పేది ఏంటంటే ఇంకొకటి ఈ పర్స్, జస్ట్ మనీ పర్స్ చిన్నగా ఇట్లా హ్యాండ్తో పట్టుకోవడానికి ఇట్లా బాగుంటుంది కదా. సో దీంట్లో కూడా బాగానే ఇచ్చాడు జిప్స్ అవన్నీ కూడా. ఇది వచ్చేసి నేను 2 తీసుకున్నాను. ఫస్ట్ చెప్పడం అయితే 300 చెప్పాడు ఒక్కొక్కటి, నేను 2 కలిపి 300కి తీసుకున్నాను అనమాట. అది నా బార్గెనింగ్ స్కిల్. ఇంక ఇవి కాకుండా షూస్, మా పిల్లలకి షూస్ ఒకటి తీసుకున్నాను అనమాట. ఒక్క నిమిషం చూపిస్తా. సారీ. ఈ షూస్ ఎందుకు దగ్గర పెట్టుకోలేదంటే మా చిన్నోడు వేసుకొని తిరిగేసేస్తున్నాడు అనమాట. సో ఇట్లాంటివి 2 pairs తీసుకున్నాను మా ఇద్దరు పిల్లలకి కూడా. సో చెప్పడం అయితే ఒక్కొక్క పేర్ 350 చెప్పాడు. సో నేను 2 pairs కలిపి 400కి తీసుకున్నాను. సో ఇవి బాగానే ఉన్నాయి, వర్త్ అనిపించింది. మ్యాక్సిమం వాడితే ఒక 5-6 నెలలు వాడుతారేమో. సో దానికి వర్త్ అనమాట. పిల్లలే కాబట్టి మా వాడు ఆల్రెడీ వేసుకుని ఇల్లంతా తిరుగుతున్నాడు, పగలు రాత్రి తేడా. నిన్న ఆఫ్టర్నూన్ తీసుకొచ్చాను అనమాట వీటిని. నిన్న ఆఫ్టర్నూన్ నేను ఇంటికి వచ్చినప్పుడు వేసుకున్నాడు, నైట్ పడుకునేటప్పుడు కూడా తీయట్లేదు. సో మేము నిద్రపోయిన తర్వాత మేము తీసేస్తాం, మళ్ళీ పొద్దున్నే వేసుకొని మొదలు పెట్టాడు అనమాట. సో ఇంకా అందుకని చెప్పి దాచిపెట్టాను కనిపించకుండా వాడికి. సో ఇవి తీసుకున్నాను. అండ్ ఈ బ్యాగ్ అంతే అండి. నేను ఇంకా ఏం తీసుకోలేను మైస్లో. అండ్ నేను చెప్పే ఒక బెస్ట్ టిప్ ఏంటి అని అంటే, ఎవరైనా వెళ్తున్నారో హరీబరీగా చేసుకోవాలనుకుంటే ఇప్పుడు మనకి ఆల్ వేస్ ఉన్నాయి కదా, అంటే మనం ఎంటర్ అవ్వగానే ఇటు రైట్ ఉంటుంది, లెఫ్ట్ ఉంటుంది, స్ట్రైట్గా వెళ్ళొచ్చు. సో ఏదైనా ఒక పాత్ ఒక వేలో వెళ్ళండి, అది కంప్లీట్గా తీసుకోండి. దీంట్లో ఏమైతే ఉన్నాయో ఈ లైన్లో సేమ్ ఐటమ్స్ ఈ రైట్ సైడ్ కూడా ఉంటాయి, లెఫ్ట్ సైడ్లో ఏమున్నాయో రైట్ సైడ్ కూడా ఉంటాయి. మిడిల్ పార్ట్లో కొంచెం డిఫరెంట్ ఉంటాయి. నేను అబ్జర్వ్ చేసింది మొత్తం తిరిగేసేసాను అనమాట, అసలు ఏంటి అని చెప్పి. ఎక్కడ చూసినా ఒకే టైప్ ఆఫ్ అనమాట, సేమ్ బెడ్షీట్స్, సేమ్ కంఫర్ట్స్. అండ్ కొరియన్ నైట్ వేర్ కానివ్వండి, నైటీస్ కానివ్వండి, కిడ్స్ వేర్ కానివ్వండి, చెప్పులు కానివ్వండి, లేకపోతే ఇలా చికెన్ కర్రీ డ్రెస్సెస్ కానీ ఈ వేలో ఏది ఉందో ఆ వేలో అలానే ఉంటాయి అనమాట. సో మోడల్స్ బార్గెనింగ్స్ అంటే కొన్ని మా ఇవి ఉన్నాయి కదా, ఎవరైతే డ్వాక్రా మహిళలు పెడతారో అవి ఉన్నాయి అనమాట. నేను వెళ్ళినప్పుడు అయితే కొంచెం క్లోజ్ ఉన్నాయి. సో నేను అవి ఎక్స్ప్లోర్ కూడా చేయలేదు పెద్దగా.
ఇంకా మిడిల్‌లో ఇంకా ఫుడ్ అంటే నేను ఫుడ్ అయితే అస్సలు ఎక్కడ ముట్టుకోలేదు. ఎందుకనంటే ఎంత దుమ్మొస్తుందంటే అక్కడ వాళ్ళు కనీసం ఆ ఫుడ్ వాటి మీద కవర్స్ కూడా వేయట్లేదనమాట. సో, ఎందుకులే రిస్క్ అనిపిచ్చింది. సో, మీ ఓన్ వాటర్ బాటిల్ అయితే క్యారీ చేయండి. అంత తిరిగిన తర్వాత ఖచ్చితంగా ఏదో ఒకటి తాగాలనిపిస్తది. సో, తినాలనిపిస్తది కాబట్టి అది అనమాట నేను చెప్పొచ్చే నుమాయిష్‌లో ఒకవేళ ఎళ్తే మీరు చేయాల్సింది. ఫస్ట్‌ది ఒకవైపు చూసేయండి. లేదు మనకు చాలా టైం ఉందిలే బీభత్సంగా తిరిగేయొచ్చు అనుకుంటే గనక అన్నీ తిరిగేయొచ్చు. ఏం బాధ లేదనమాట. లేదు అంత తిరగలేంలే మనం నార్మల్‌గా కొన్ని తీసుకొచ్చుదాం వద్దాం అనుకుంటే మీరు ఒక రైట్ ఆర్ లెఫ్ట్ ఏదైనా ఒక సైడ్ ఫస్ట్ వెళ్ళిపోయి మిడిల్‌లోకొస్తారు కదా! ఎండ్‌కెళ్ళిన తర్వాత నుంచి. సో, రైట్ గాని, లెఫ్ట్ గాని అన్ని షాప్స్ చూడండి. అన్ని షాప్స్ చూసేస్తే మీకేమైతదంటే ఒక క్లారిటీ వచ్చేస్తది. ఇక నెక్స్ట్ షాప్స్‌లోకెళ్ళిన తర్వాత అంటే లెఫ్ట్ సైడ్‌కెళ్లారనుకోండి. అప్పుడేమైతదంటే కొనుక్కుంటారు. అంటే ఆల్రెడీ ఇక్కడ మనకి రేట్ తెలుసు. ఇక్కడ అని తెలుసు. సో, బార్గెనింగ్ వచ్చేసి ఏంటంటే మీ టాలెంట్. ఇంకా ఎంత బార్గెయిన్ చేసినా ఒక్కొక్కళ్ళైతే అస్సలు ఇయ్యట్లేదనమాట. ఒక్కొక్కళ్ళైతే ఒక 50 అలా తగ్గిస్తున్నారు. సో, నేను చెప్పులు ఒకటి నేను అనవసరంగా పిచ్చి పని చేశాననిపించింది. నేనేమో తిక్కగా ఒక్కొక్కసారి 50 రూపీస్‌కి కక్కుర్తిపడి నేను చెప్పులు కొనుక్కోలేదు. వాడేమో 350 ఎంత 500 ఎట్లనో చెప్పాడు. నేను 250కి అడిగాను. వాడు 300కి ఇస్తా అన్నాడు. తీసేసుకుంటే పోయేది. మంచి బేరం అయ్యేది. తీసుకోలే. ఆ 50 కూడా తగ్గిస్తాడని చెప్పేసి సర్లే ముందు ఇంకా షాప్స్ ఉన్నాయి కదా అని చెప్పి అట్లా వచ్చేసాను. యాక్చువల్‌గా వాడు 300కి ఇస్తానన్న పేరు ఇంకొకడు 600కి కూడా ఇస్తున్నాడు. నాకు అది అర్థమైందనమాట. ఫస్ట్ మనకి దొరికిందే మహాప్రసాదం తీసుకుంటే పోయేది కదా అని చెప్పి. సో, నేను ఇంటికి వచ్చాక రిగ్రెట్ అయ్యాను దాని గురించి. సో, నుమైషా ఫస్ట్ టైం నేను నుమైషాలో కొన్నవైతే ఇవి. నెక్స్ట్ టైం నుమైషాకి నేను ప్లానింగ్స్ వేరేగా చేసుకోవాలని డిసైడ్ అయిపోయాను అనమాట. ఎట్లాగో మనం పెట్టే మనకి కొంచెం వర్త్ అని అనిపించినాయి కాబట్టి ఇవన్నీ కూడా. ఇంకేమున్నాయి? ఇంకేం లేవు. కాకపోతే నాకు చాలా టైం పట్టేసింది. నేను హైదరాబాద్ ఈ చివరి నుంచి ఆ చివరికి వెళ్ళలేను కాబట్టి. సో, కొంచెం ఎర్లీగా ప్లాన్ చేసుకుని నేను 12 వరకు లోపలికెళ్ళిపోయాను. అప్పుడైతే జనాలైతే ఎవరు లేరు. ఎక్కువ లేరు. లోపలికి కార్స్, బైక్స్ కూడా ఎలో చేసేసాడు. 1 దాటిన తర్వాత నుంచి 1:30 అక్కడి నుంచి అయితే అస్సలు ఎంత మంది వచ్చేసారంటే ఇంకా వీడియో తీసుకుందామన్నా కూడా నాకు ఫోన్ బయట తీయడానికి కూడా భయమేసిందనమాట. అట్లా తోసుకొని వెళ్ళిపోతున్నారు. ఏమో అట్లా వెళ్తూ ఫోన్ పట్టుకొని పోయానంటే మనకు తెలీదు కదా ఎవడు తీసుకున్నాడు ఏంటని చెప్పి నేను ఇంకా ఫోన్ కూడా తీయలేదనమాట. సో, అట్లా నడిచింది. సో, జాగ్రత్తగా ఉండండి. మీ బిలాంగింగ్స్‌ని బాగా జాగ్రత్తగా పెట్టుకోండి. అండ్ షాపింగ్ విషయంలో మాత్రం నేను చెప్పిన టిప్ పాటిస్తే గనుక మీకు టైం కూడా సేవ్ అయిపోతది. ఎందుకంటే రైట్ సైడ్‌లో ఏమున్నాయో లెఫ్ట్‌లో కూడా అయ్యే ఉంటాయి కాబట్టి కొత్తగా అయితే ఏం లేవు. సో, నా ఎక్స్‌పీరియన్స్ అయితే అది. సో, ఇవన్నీ నేను ఎంతకి కొన్నానంటాను ఒక ఐడియా మీకు వచ్చిండే కదా! కమెంట్ చేయండి ఎంతకి కొన్నాను అనేది. అంటే నేను నుమైష్‌లో ఎంత ఖర్చు పెట్టాను అనేది. సో, నేను మీ కామెంట్స్ అన్నీ చూసిన తర్వాత నేను నెక్స్ట్ వీడియోలో వీటిలో ఏదో ఒక టాప్ వేసుకొని చూపించిందో చెప్తాను. అదే నేను షార్ట్ వీడియోలో కానీ, నార్మల్ వీడియోలో కానీ చెప్తాను. ఇంతవరకు నా వీడియోని చూస్తున్నందుకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇలాగే సపోర్ట్ చేయండి. నేను ఇంకా ముందుకు వెళ్తాను. ఇంకా మంచి మంచి వీడియోస్ చేస్తాను. Thank you so much. Please do like, subscribe, comment, share. Thank you. Bye bye.